This call is now being recorded. ఓకే. దేవుని సేవ చేయాలనుకుంటున్నారా? అయితే దేవుడి సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు, క్వాలిటీస్ దట్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ షుడ్ హ్యావ్. సో ఏమేం క్వాలిటీస్ ఉండాలో చెప్తున్నాడు. సో మొట్టమొదటి దేవుడి సేవకుడికి తగ్గింపు తత్వం ఉండాలి, హంబుల్ నేచర్ ఉండాలి. అండ్ రెండోది దేవుడి యొక్క స్వరాన్ని విని ఎప్పుడైనా సేవ చేయాలి. సేవ ఎలా ఉంటుందంటే అమ్మ, దేవుడి యొక్క స్వరాన్ని వినాలి. అంటే స్వరాన్ని అంటే దేవుడి నుంచి వచ్చే కన్ఫర్మేషన్. కొంతమందికి స్వరం ద్వారా మాట్లాడతాడు, నాకైతే దేవుడు ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు. అంటే ఒక మనసులో ఒక ప్రేరేపణ ఇస్తాడు, ఒక మనసులో ఒక వర్డ్ ఇస్తాడు, అలా మాట్లాడతాడు. లేకపోతే వాక్యం ద్వారా కొంతమందితో మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు. సో ఇలా డిఫరెంట్ వేస్ లో మాట్లాడతాడు. సో అలా దేవుడితో కన్ఫర్మేషన్ తీసుకొని మనం సేవలో ముందరికి వెళ్ళాలి. సో దేవుడితో మాట్లాడి చేసే సేవ దైవ సేవ అవుతుంది. మనుషులతో సలహాలు తీసుకునే సేవ మనిషి సేవ అవుతుంది, మానవ సేవ అవుతుంది. సో మనం దేవ సేవలు చేసేటప్పుడు మనుషుల సలహాలు తీసుకోవద్దు. మనం కూడా ఎప్పుడు కూడా ఏ సేవకుడికి అడ్వైజులు ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు దేవుడితో కమ్యూనికేషన్ అయి దేవుడు ప్రకారంగా నడిపిస్తుంటాడు. వాళ్ళ మీద ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు, ఆ ప్రణాళిక ప్రకారం దేవుడు నడిపిస్తుంటాడు. మూడవది, సో డబ్బు కోసం ఎప్పుడు సేవ చేయొద్దు. సేవ అనేది ఏంటిది? ఉచితము. అంటే సేవలో మనం ఏం తీసుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏమి ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా చెప్తున్నాడు దేవుడు. సో నేను కాపర్లను తయారు చేస్తాను, వాళ్ళు నా గొర్రెల దగ్గరికి పంపిస్తాను, కానీ వాళ్ళు నా గొర్రెలను సరిగా మేపట్లేదు. సో మూడో లక్షణం ఏంటిదంటే మేపాలి, అంటే ఫీడింగ్ ఇవ్వాలి, వాక్యాన్ని బాగా నేర్పించాలి, వాక్యానుసారంగా నడిపించాలి సంఘాన్ని. సో కానీ చాలా మంది కాపర్లు అలా చేయట్లేదని దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు. నా ఇజ్రాయేళ్ల ప్రజలారా, కాపరులారా, మీకు శ్రమ, డబ్బు కోసం ఎవరైతే సేవ చేస్తాను అనుకుంటున్నారో అది మీకు శ్రమ జరుగుతుంది అని దేవుడు చెప్పాడు. అలాగే వాళ్ళకు ఇవ్వాల్సిన ఫీడింగ్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులను తినడానికి, వాళ్ళ దగ్గర ఉన్న మనీని ఖాళీ చేయడానికి చేస్తున్నారు అని దేవుడు ఒక సందర్భంలో రాయడం జరిగింది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఒకటి, తగ్గింపు తత్వం ఉండాలి సేవకుడికి. రెండోది, దేవుడి స్వరం ఉండి సేవ చేయాలి. మూడోది డబ్బు కోసం సేవ చేయకూడదు. నాలుగోది, వాక్యాన్ని బాగా నేర్పించాలి, వాక్యానుసారంగా నడిపించాలి. సో నిన్నటి వరకు ఇవన్నీ తెలుసుకున్నాము. సో చూద్దాము ఈరోజు దేవుడు ఇంకేం మాట్లాడబోతున్నాడు వాక్యం ద్వారా. యెహెజ్కేలు 34:9 కాబట్టి కాపర్లారా, దేవుడు సేవకులను కాపర్లాగా అనుకుంటాడండి. కాపరి యొక్క లక్షణం ఏంటంటే కాపాడడము, రక్షించడము, వాళ్ళ గురించి బాధ్యతగా తీసుకోవడం, బాధపడకుండా బాధ్యతగా ఉండడం. సో ఇవన్నీ కాపరి యొక్క లక్షణాలు. అందుకే దేవుడు కాపర్లు అంటాడు. కాపర్లను దేవుడు బాగా నమ్ముతాడండి. సో దేవుడు సేవకులను చాలా నమ్ముతాడు. సో ఒకవేళ దేవ సేవకుడు కనుక ఏమైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే దేవుడు చాలా బాధపడతాడు, రెండింతలుగా బాధపడతాడు. ఎందుకంటే ఒక ఆత్మను దేవుడు మనకు ఒక సేవకుడికి అప్పచెప్పాడు అంటే దేవుడు ఆ సేవకుడికి ఎంతో నమ్మకం ఉంటే గానీ అప్పచెప్పడండి. ఎవరికి పడితే వాళ్ళకు దేవుడు ఆత్మలను కనెక్ట్ చేయడు. సో ఫస్ట్ చూస్తాడు, పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు. సో తర్వాత దేవుడికి మన మీద నమ్మకం వచ్చిన తర్వాతనే దేవుడు కొంతమంది ఆత్మలను కనెక్ట్ చేస్తాడు, అంటే కొంతమంది విశ్వాసాలను కనెక్ట్ చేస్తాడు. తర్వాత అతను బాగా నడిపిస్తున్నాడు మంచి మార్గంలో, ధనాపేక్ష లేకుండా, సెల్ఫ్ బెనిఫిట్ లేకుండా, సొంత సౌలభ్యం కోసం చేయకుండా దేవుడి మహిమ కోసం చేస్తున్నాడు అని దేవుడికి తెలిసిన తర్వాత ఇంకా కొన్ని ఆత్మలను, ఇంకా కొంతమంది విశ్వాసాలను కనెక్ట్ చేస్తాడు. సో దేవుడికి నమ్మకమైన వాళ్ళను చేస్తాడు. అలా నమ్మిన దేవుని మనం ఎప్పుడు కూడా మోసం చేద్దండి. సేవలో మోసం ఉండకూడదు, సేవలో అన్యాయం ఉండకూడదు, సేవలో అక్రమం ఉండకూడదు. సేవ ఎలా చేయాలంటే హానెస్ట్ గా చేయాలి, ప్యూర్ హార్ట్ తో చేయాలి. ఇప్పుడు కంపెనీలో జాబ్ చేశామండి, వాళ్ళు చాలా మంది కూడా అన్యాయం చేసి, అక్రమం చేసి లీడ్ పొజిషన్ తెచ్చుకుంటారు, లేకపోతే పాలిటిక్స్ ప్లే చేసి మేనేజర్ పొజిషన్ తెచ్చుకుంటారు. 5-10 సంవత్సరాలలో వాళ్ళు మంచి డైరెక్టర్ లెవెల్కి వెళ్తారు. వాళ్ళు చేసిన పాలిటిక్స్ వల్ల, స్మార్ట్ వర్క్ వల్ల, వాళ్ళు ఎంతో మందిని తొక్కడం వల్ల వాళ్ళు అలా పైకి వెళ్తారు. కానీ సేవలో తొక్కడం అనేది ఉండదండి. ఆనెస్ట్ వల్లనే పైకి లేస్తుంది సంఘము. సేవలు అందుకే నిజాయితీతో చేయాలి సేవ, ఎప్పుడైనా నీతితో చేయాలి సేవ, హానెస్ట్ గా చేయాలి, జెన్యున్ గా చేయాలి సేవ. ఎందుకంటే మనుషులు చూడకపోవచ్చు, దేవుడు చూస్తుంటాడు. దేవుడు కాపర్లకు ఒక గొప్ప నమ్మకంతో ఉంటాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తే గాడ్ మే హర్ట్ డబుల్ టైమ్స్. ఒక విశ్వాసి తప్పు చేస్తే 1% హర్ట్ అయితే దేవుడు, ఒక
కాపరి తప్పు చేస్తే రెండింతలుగా ఆయన బాధపడతాడు. ఎప్పుడు కూడా కాపర్లు ఎప్పుడు కూడా సొంత సౌలభ్యం కోసం సేవ చేయొద్దు. అంటే ఫేమ్ కోసమో, నేమ్ కోసమో, డబ్బుల కోసమో, లేకపోతే లేకపోతే సొంత గ్లోరీ కోసమో, అందరి చేత పొగిడించుకోవాలనో అలా సేవ చేయొద్దు. సేవ ఎప్పుడైనా కూడా దేవుడి కోసమే చేయాలి. దేవుడి మహిమ కోసమే చేయాలి. ఇవన్నీ కూడా లక్షణాలు ఉండాలి క్వాలిటీస్ ఉన్న కాపర్లకు. సో యెహోవా మాట ఆలకించుడి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? కాపర్లందరూ కూడా దేవుడు మాట విని సేవ చేయాలి ఎప్పుడైనా కూడా. సేవలో కుటుంబ సభ్యుల మాటలు వినొద్దండి. ఎందుకంటే అపవాది ఎవరి ద్వారా ఎలా అటాక్ అవుతాడో తెలియదు. ఎవరి ద్వారా మనసు మారుస్తాడో తెలియదు. సో ఎవరి ద్వారా నెగిటివ్ తీసుకొస్తాడో తెలియదు. ఆ సమయంలో మనకు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తది. కానీ తర్వాత ఎంతో ఇంపాక్ట్ పడుతుంటా ఉంటది. అందుకే ఏదైనా డౌట్ ఉంటే ప్రేయర్ చేయాలి. ఫాస్టింగ్ ప్రేయర్ చేసి దేవుడి దగ్గర కూర్చొని దేవుడి దగ్గర నుంచి ప్రేయర్‌లో ఏదైతే ప్రేరేపణ వస్తదో, ఏదైతే స్వరము వింటామో, ఏదైతే మాటలు వింటామో అది రాసుకొని దాని ప్రకారమే సేవ చేయాలి. సో నేను నిన్న 3 డేస్ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు దేవుడు కొన్ని పాయింట్స్ చెప్పాడు నాకు. ఒక 23 పాయింట్స్ నెక్స్ట్ సర్మనీస్ గురించి 23 వచనాలు ఇచ్చాడు నాకు. సో నేను దేవుడి యొక్క స్వరాన్ని విని అవే మీకు బోధిస్తాను. సో ఏదైనా కూడా అలాగే ఉండాలి. కంప్లీట్ గా దేవుడి స్వరం విని చేసేదే నిజమైన దేవుడి సేవ. అదే మనుషుల స్వరాన్ని విని చేసే సేవ అది దేవుడి సేవ కిందికి రాదు. మనుషుల సేవ కిందికే వస్తది. సో చూద్దాము ఏమంటున్నాడు. సో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, సో మన దేవుడు సెలవిస్తున్నాడు, నా జీవము తోడు నేను ఆ కాపర్లకు విరోధినైతిని. ఏ కాపర్లకు? సో వాళ్ళు వాళ్ళ సొంత సౌలభ్యం కోసం డబ్బు సంపాదించాలని, లేకపోతే ఇతరులను దగ్గర దొంగలించాలని, ఆ దశమ భాగం కావచ్చు, కానుకలు కావచ్చు, లేకపోతే వాళ్ళను విచారించకుండా, ఎవరిని విచారించకుండా దేవుడు పంపించిన ఆ విశ్వాసుల గురించి భారంగా ప్రార్థించకుండా, భారంగా వాక్యం చెప్పకుండా, మేపకుండా, లేకపోతే బాధ్యతగా వాళ్ళ ప్రవర్తన వహించకుండా, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు దొంగలించేసి వాళ్ళ గురించి దేవుడు ఏమవుతున్నాడట? కాపర్లకు విరోధినైతిని, వాళ్ళ విషయంలో విరోధినైతున్నాడు. అందుకే దేవుడు సంఘానికి ఒక 10 మంది విశ్వాసులను ఇచ్చాడు. ఆ 10 మంది గురించి బాధ్యతగా ప్రార్థించాలి, బాధ్యతగా వహించాలి, వాళ్ళందరినీ దేవుడి మార్గంలో నడిపించాలి. అంతేకాని ఆ 10 మంది దగ్గర ఉన్న డబ్బులను తీసుకోవడం, ఆ 10 మంది దగ్గర ఉన్న వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ని అనుభవించడం, లేకపోతే వాళ్ళ గురించి భారంగా ప్రార్థించకపోవడం, లేకపోతే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నాకెందుకులే అని వదిలేయడము, లేకపోతే వాళ్ళకు వాక్యం చెప్పకుండా వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలని చూసుకోవడం, ఇలాంటి వాళ్ళకు దేవుడు విరోధంగా చేస్తాడు. అందుకే దేవుడికి విరోధమైన ప్రతి సేవ దేవుడికి విరోధం అవుతుందండి. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించేదను. సో దేవుడు పంపిస్తాడు కొన్ని ఆత్మలను, కొంతమంది విశ్వాసులను, లేదా కొంతమంది గొర్రెలను పంపిస్తాడు. సో పంపించి చెప్తాడు, సో వీళ్ళ దగ్గర ఇది ఉంది, అది ఉంది. నాకు మీ అందరి గురించి చెప్పాడు. నేను కూడా మీ అందరికి చెప్పాను, మీ అందరి విషయాలు కూడా మీరు చెప్పక ముందుగా నేను చెప్పగలిగాను మీ యొక్క పరిస్థితి ఏంటిది అనేది. సో దేవుడు కూడా కొత్తలో స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళని దగ్గరికి పంపిస్తున్నాను, ప్రతిరోజు వీళ్ళను మేపు అని దేవుడు చెప్పాడు నాకు. ప్రతిరోజు కూడా భారంగా ప్రార్థించు, ప్రతిరోజు బాధ్యతగా ప్రార్థించు. అందుకే యూ పీపుల్ ఆర్ వెరీ ప్రిసిషియస్ ఫర్ మీ. నాకు చాలా చాలా ముఖ్యమైన వాళ్ళు. ఎందుకంటే మీరు నా దగ్గరికి రాలేదు, దేవుడు నా దగ్గరికి పంపించాడు. మీ అందరినీ కూడా దేవుడు నా దగ్గరికి పంపించాడు. కాబట్టి ఇది దేవుడు పంపించిన కార్యము, దేవుడు పంపించిన మనుషులు కాబట్టి, దేవుడు పంపించిన ఆత్మలు కాబట్టి నేనేం చేయాలి? బాధ్యత కలిగి ఉండాలి. సో బాధ్యత కలిగి ఉండాలి. సో గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇకను కాపర్లు తమ కడుపు నింపుకొనక జాలకై ఉందురు. చూసారా అండి, అన్యాయంగా అక్రమంగా వాళ్ళు కాపర్లందరూ కూడా ఏం చేస్తున్నారట? సేవకులంతా ఏం చేస్తున్నారట? వాళ్ళు కడుపు నింపుకుంటున్నారట. ఏమని? వాళ్ళు చర్చ్ పెట్టేసి వాళ్ళు ఏమి మేపకుండా, అంటే వాళ్ళకు ఏమి ఫీడింగ్ ఇవ్వకుండా, వాళ్ళ గురించి ప్రార్థించకుండా, వాళ్ళను ప్రొటెక్ట్ చేయకుండా, వాళ్ళను కాపాడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర కానుకలు తీసుకొని బాగా నిండిపోతున్నారట. అయితే ఇలాంటి వాళ్ళను నేను పంపించను. నేను మొన్న చెప్పాను, నాకు దర్శనం వచ్చిందండి. ఆ దర్శనంలో దేవుడు నాకు క్లియర్ గా చూపించాడు. ఒక యజమానికి ఒక 30 గొర్రెలు ఉన్నాయి. ఆ 30 గొర్రెలు 3 కాపర్లకు సమానంగా ఇస్తాడట. 10 ఏమో మొదటి కాపరికి, 10 ఏమో రెండో కాపరికి,
10 మూడో కాపరికి. ముగ్గురు కాపర్లకు సమానంగా గొర్రెలు ఇస్తాడు. ఇందులో మొదటి కాపరి, మూడో కాపరి సరిగా కాపట్లేదు. అయితే ఈ మొదటి రెండో కాపరి మాత్రం బాగా కాపుతున్నాడు, అంటే బాగా మేపుతున్నాడు, ఆ గొర్రెలను మేపుతున్నాడు, బాగా బలిష్టం అవుతున్నాయి, వాళ్ళు బాగా ఆరోగ్యంగా హెల్దీగా ఉంటున్నాయి. అయితే ఈ మొదటి కాపరి, మూడో కాపరి సరిగా మేపట్లేదు. అయితే దేవుడు తన గొర్రెలను, ఒక 5 గొర్రెలను మొదటి కాపరి నుంచి, ఒక 5 గొర్రెలను మూడో కాపరి నుంచి తీసుకొచ్చి ఈ రెండో కాపరికి అప్పచెప్తాడు. సో అలా ఉంటుంది అన్నట్టు, సేవ కూడా అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైనా సొంత సౌలభ్యం కోసం సేవ చేసినా, లేకపోతే తనకు అప్పచెప్పిన గొర్రెలను సరిగా మేపకపోయినా, వాళ్ళ గురించి బాధపడకపోయినా, వాడి గురించి మొర పెట్టకపోయినా, ఫాస్టింగ్ ప్రేయర్ చేయకపోయినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఎవరైతే సరిగా మేపుతాడో వాళ్ళకు కనెక్ట్ చేస్తాడు. సో మీరందరూ ఒకప్పుడు ఆత్మలో బలహీనతంగా ఉండే, ఒకప్పుడు ఆత్మీయంగా బలహీనతంగా ఉండే. సో దేవుడు నాకు చెప్పించాడు, వీళ్ళందరూ బలహీనంగా ఉన్నారు, బలపరచు అని చెప్పాడు. వీళ్ళందరూ కూడా బక్క చిక్కిపోయిన ఆత్మలు. మీకు ఒకసారి ఫోటో కూడా చూపించాను, బక్క చిక్కిపోయిన వాళ్ళలాగా ఉన్నారు. సో వీళ్ళను బలపరచు, స్ట్రెంత్ నివ్వు అని వాక్యం ద్వారా చెప్పాడు. సో అప్పటి నుంచి మనము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరే సాక్షులు. ఇది ఇప్పుడు చెప్పండి, ఈ వాక్య ప్రకారం చూస్తే మన దగ్గర జరుగుతున్న సేవ నిజమైన సేవనా కాదా? అందుకే హానెస్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జెన్యూనిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము మనుషులను చీట్ చేయొచ్చు, కానీ దేవుని ఎప్పుడు కూడా చీట్ చేయలేమండి. అందుకే దేవుడు సేవకులను చాలా నమ్ముతాడు. ఒక్క ఆత్మను కూడా కనెక్ట్ చేయడు దేవుడు. నమ్మకం లేకుండా దేవుడు ఒక్క ఆత్మను కూడా కనెక్ట్ చేయడు. అలా కనెక్ట్ చేసిన ఆత్మలను మనం జాగ్రత్తగా కాపాలి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, ఇలా ఎవరైతే పట్టించుకోరో, తన ఆత్మల పట్ల బాధ్యత ఉండదో, తన అప్పచెప్పిన పనిని భారంగా చేయరో, వాళ్ళ దగ్గర దేవుడు ఏం చేస్తాడట, మాన్పిస్తాడట, మేపుట మాన్పించేదాన్ని. ఇక వాళ్ళ దగ్గరికి పంపించడం ఆపేస్తాడట. ఇక పంపించడం ఆపేస్తే ఏమవుతుంది, ఇక కానుకలు, విత్తనాలు, దశమ భాగాలు ఆగిపోతాయి కదా. అందుకే ఇక నువ్వు కాపర్లు తమ కడుపు నింపుకొనక జాలకై ఉందరు. ఇక కాపర్లు అందరూ కడుపు నిండకుండా ఉంటారు, అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దొంగలించారు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోటి నుండి వారిని తప్పించేదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారు కానీ వాళ్ళ గురించి విచారించట్లేదు, వాళ్ళ గురించి బాధ్యత భారము తీసుకోవట్లేదు. అయితే వాళ్ళందరినీ కూడా తప్పిస్తాను అంటున్నాడు. సో ఇప్పుడు అర్థమవుతుందండి, ఇవి సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు. సో ఈ క్యాల్కులేషన్ లో సేవ చేయాలి ఎప్పుడైనా కూడా. సో సేవకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం తగ్గించుకోవడం, రెండో లక్షణం దేవుడి స్వరాన్ని వినడము, మూడో లక్షణము మనము దేవుడి మనీ కోసం, డబ్బు కోసం చేయొద్దు, నాలుగో లక్షణము ఫీడింగ్ ఇవ్వాలి, ఎంత వీలైతే అంత ఫీడింగ్ ఇవ్వాలి, వాటి గురించి మొరపెట్టాలి, ఆ ఆత్మల గురించి భారంగా ప్రార్థించాలి. ఎందుకంటే స్పెషల్ పవర్స్ ఇస్తాడు, ఆ కాపరికి స్పెషల్ పవర్స్ ఇస్తాడు దేవుడు. సో ఆ పవర్స్ మనము సొంత సౌలభ్యం కోసమో, బెనిఫిట్స్ కోసమో, నేమ్ కోసమో, ఫేమ్ కోసమో వాడకూడదు. ఓన్లీ గ్లోరీ టు గాడ్, దేవుడి యొక్క మహిమ కోసమే వాడాలి. సో ఇవన్నీ కూడా మనం ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని, మనం ఇంకెక్కడైనా తప్పు చేస్తున్నామా, పొరపాటు చేస్తున్నామా ఆలోచించుకుంటూ ముందడికి వెళ్ళాలి. ఒకటి, దేవుడి స్వరాన్ని మాత్రమే వినాలి, మనుషుల స్వరాన్ని వినకూడదు, ఎవరి సలహాలు తీసుకోకూడదు. ఎప్పుడైనా కూడా ప్రేయర్ లో కూర్చున్నప్పుడు దేవుడు ఏదైతే డైరెక్షన్స్ ఇస్తాడో, ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడో అవే మనం పాటించాలి. అండ్ ఇంకొకటి, మనీ మీద ఆశ పెట్టుకోవద్దు. సో కొంతమంది ఎలా ఉంటారంటే, నేను చర్చ్ పెడితే ఒక 1 year లోపల నేను ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కట్టుకోవాలి. సో ఆ ఇంటెన్షన్ తోటి చేయొద్దు. సో ప్రతి దైవజనుడికి ఉండాల్సిన ఆశ ఏంటిదంటే, ఆస్తులను సంపాదించాలను కంటే ఆత్మలను సంపాదించాలన్న కోరిక ఎక్కువగా ఉండాలి. ఎక్కువ కాదు, మొత్తం అదే కోరిక ఉండాలి. సో ఆస్తులను సంపాదించాలన్న కోరిక కంటే ఆత్మలను సంపాదించాలన్న కోరిక ఉండాలి ఏ దైవజనుడికైనా కూడా. చూద్దాం, ముందరికి వెళ్దాం, ఇంకా వాక్యంలో ఏమున్నాయో. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేను నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. సో దేవుడు మాత్రం తన విశ్వాసాలను తప్పిపోనివ్వడండి. ఒక దగ్గర పని జరగకపోతే ఇంకో దగ్గరికి పంపిస్తాడు, అంటే తప్పిపోకుండా చూసుకుంటాడు. సో ఆయనే ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు, ఒక్క గొర్రె కూడా తప్పిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. సో ఇదిగో నేను నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. ఎందుకంటే ఆయన యజమాని, ఆయనే. సో అర్థమవుతుందా, యజమాని, కాపరి, గొర్రెలు. అర్థమవుతుందా, యజమాని యేసయ్య, సో కాపరి ఆ దైవజనుడు. ఆ కాపరికి అప్పచెప్పింది ఎవరు, దేవుడే అప్పచెప్తాడు ఆ గొర్రెలను.
ఆ విశ్వాసులను కాపాడాల్సిన బాధ్యత కాపరి. ఆ కాపరి ఎవరి మాట వినాలి? యజమానుడి మాట వినాలి. తర్వాత ఆ కాపరి ఎవరికి లెక్క అప్పజెప్పాలి? యజమానుడికి లెక్క అప్పజెప్పాలి. ఒకసారి దావీదు ఉంటాడండి. తను గొర్రెలు కాసుకుంటా అంటాడు. ఒకసారి సింహం వస్తది, కాపాడుతాడు. ఆ ప్రాణాన్ని తెగించి ఆ గొర్రెలను కాపాడుతాడు. ఆ సింహం బారి నుంచి పడకుండా. ఎలుగుబంటి వస్తది ఇంకొకసారి. ఆ ఎలుగుబంటిని కూడా చంపేస్తాడు దావీదు. తన గొర్రె కూడా తాకకుండా. అది చూసిన దేవుడు, ఇతను గొర్రెలనే ఇంతగా కాపాడుకుంటున్నాడే, నా రాజ్యాన్ని ఇస్తే, నా ప్రజలను ఇస్తే ఇంకెంత బాగా కాపాడుకుంటాడో, ఆ గుణాన్ని చూసి దేవుడు ఆయనను రాజుగా అభిషేకించి ఇజ్రాయేలీల ప్రజల మీద రాజుగా నిలబెడతాడు దేవుడు. సో అలాగే ఒక కాపరికి ఒక 10 మంది గొర్రెలను ఇచ్చాడు, 10 మంది విశ్వాసులను ఇచ్చాడు, లేకపోతే 10 మంది ఆత్మలను పంపించాడు. సో దాన్ని బట్టి భారంగా బాధ్యతగా ఉన్నప్పుడు దేవుడు ఇంకో 10 మందిని యాడ్ చేస్తాడు. ఇంకా భారంగా బాధ్యతగా ఉన్నప్పుడు ఇంకా 10 మందిని యాడ్ చేస్తాడు. అందుకే సేవలో దేవుడి మెప్పు ఉండాలండి. అందుకే నమ్మకమైన మంచి దాసుడా అనే ఒక వచనం ఉంటుంది. అది దేవుడి చేత అనిపించుకోవాలి. దాసుడా అంటే మంచి పనివాడా అని. సో దేవ సేవకుల్లో ఉండాల్సిన లక్షణం ఇది. చూద్దాము. నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. సో మీరు కూడా హిజ్కియా అధ్యాయం 34 వచనంలో దేవుడు ఇదే చెప్తున్నాడు. సేవకుల గురించే మాట్లాడతాడు, విశ్వాసుల గురించి మాట్లాడతాడు. ఒకవేళ మీ దగ్గరికి ఇలాంటి వాళ్ళు వచ్చారంటే మీరు వాళ్ళ ఫలాలను బట్టి మీరు గ్రహించవచ్చు. వాళ్ళు నిజంగా మీ దగ్గర ఉన్న దశమ భాగం కోసం వస్తున్నారా, కానుకల కోసం వస్తున్నారా, లేకపోతే మీ గురించి భారంగా ప్రార్థిస్తున్నారా, బాధ్యతగా ఫీడింగ్ ఇస్తున్నారా లేదా అనేది మనం గ్రహించుకోవచ్చు. ఇదన్నీ కూడా ఒకవేళ మీరు సేవ చేసే ఛాన్స్ వస్తే మీరు కూడా ఆ కోవలో ఉండొద్దు. ఓన్లీ ఆత్మను రక్షించాలి అనే ఆ కోవలో ఉండాలి. కానీ వాళ్ళ దగ్గర ఉన్న బ్లెస్సింగ్స్ తీసుకొని మనం ఎంజాయ్ చేద్దాం అన్న కోవలో ఉండకూడదు. సెల్ఫ్ బెనిఫిట్. దేవుడి సేవలో నో సెల్ఫ్ బెనిఫిట్. అండ్ దేవుడి సేవ ఎప్పుడు విస్తరిస్తుందంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, కంపెనీలో జాబ్ వస్తుంది అనుకోండి, వాళ్ళు 10 సంవత్సరాలలో వాళ్ళు డైరెక్టర్ పొజిషన్లోకి వెళ్తారు, మేనేజర్ పొజిషన్కి వెళ్తారు. ఎందుకంటే జెన్యున్ గా కాకపోయినా పాలిటిక్స్ ప్లే చేసో, లేకపోతే మేనేజర్ దగ్గర అది చేసో ఇది చేసో డెవలప్ అవుతుంటా అంటారు. కానీ దేవుడి సేవలో జెన్యునిటీ ఉండాలి, హానెస్ట్ ఉండాలి. ఆ జెన్యునిటీ హానెస్ట్ని బట్టే దేవుడి సేవ విస్తరింప జరుగుతుంటది. సో ఒక్క ఆత్మ కూడా ఇంపార్టెంట్ అండి. నాకు ఇన్స్ట్రక్షన్స్ దేవుడి దగ్గర నుంచి. ఇప్పుడు మనం ప్రేయర్ మీటింగ్ లో ఒక్క ఆత్మ వచ్చినా నేను చెప్పాలి, ఎందుకంటే ఆ ఒక్క ఆత్మ కూడా దేవుడికి ఇంపార్టెంటే. సో అందరి గురించి ప్రార్థించాలి, అందరినీ సమానంగా చూడాలి, ఇవన్నీ కూడా ఉండాలి. మళ్ళా సేవలో కూడా ఒక ధనవంతుడు వచ్చాడు, ఒక పేదవాడు వచ్చాడు, ఇద్దరిని సమానంగా చూడాలి. ఒక అధికారి వచ్చాడు, ఒక అధికారం లేనివాడు వచ్చాడు, ఇద్దరిని సమానంగా చూడాలి. సో లేకపోతే ఒక నల్లగా ఉన్నవాడు, ఒక తెల్లవాడు వచ్చాడు, ఇద్దరిని సమానంగా చూడాలి. సేవలో పక్షపాతం ఉండకూడదు, సేవలో జెన్యునిటీ ఉండాలి, హానెస్టీ ఉండాలి, సేవలో కల్మషం ఉండకూడదు, శుద్ధ హృదయం ఉండాలి. సో ఇవన్నీ కూడా ఉండి చేయాలి. సరే 10 మందితో నడిపించిన సంఘం మంచిదే, ఆ 10 మందితో చేసినా కూడా అది జెన్యున్ గా చేయాలి. అది తర్వాత 100 మంది అవుతుందా, 1000 మంది అవుతుందా, లేకపోతే అదే 10 మంది ఉంటారా, అది దేవుడి చిత్తము. కాబట్టి మనము ఎంత చేసిన ఎంత మందికి చేసాం అన్నది కాదు, మనం ఎలా చేసాం అన్నదే ముఖ్యము. సంఘానికి 10,000 మంది వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ జెన్యున్ గా చేయట్లేదు, అది వృధా అవుతుంది. ఒక సంఘానికి 15 మంది వచ్చారు, జెన్యున్ గా చేస్తుంది సేవ, చాలు, అది సేవ దేవుడికి ముట్టుతుంది. సో నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. సో దేవుడు మాత్రం తను నమ్ముకున్న ప్రజలను మాత్రం వమ్ము చేయలేడు. ఒక కాపర్ దగ్గర పంపించినప్పుడు సరిగా సరిగా మంచి బాధ్యతగా చేయకపోతే దేవుడు ఇంకో కాపరికి పంపిస్తాడు, తను సరిగా చేయకపోతే ఇంకో కాపరికి పంపిస్తాడు. సో అలా ఉంటుంది. సో దేవుడు కూడా ఒక కాపరికి ఎన్నుకుంటాడు, ప్రజల నుంచి ఎన్నుకొని, అంటే ఒక సేవకుని ఎన్నుకొని తన మీద స్పెషల్ పవర్స్, స్పెషల్ అనాయింటింగ్ ఇచ్చి ఒక 4-5 ఆత్మలను ఇచ్చి, సో ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాడు. సో ఎలా చేస్తున్నాడు, నా మహిమ కోసం చేస్తున్నాడా, లేకపోతే తన సొంత బెనిఫిట్ కోసం చేస్తున్నాడా, అందరి పట్ల బాధ్యతగా ఉంటున్నాడా లేదా, ఆ గొర్రెలను సరిగా మేపుతున్నాడా లేదా, సరిగా ప్రొటెక్షన్ చేస్తున్నాడా లేదా, అపవాది క్రియలు తాకకుండా చూసుకుంటున్నాడా లేదా, లేకపోతే సొంత సౌలభ్యం కోసమో లేకపోతే డబ్బు కోసమో చేస్తున్నాడా, ఇవన్నీ కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తుంటా అంటాడండి. సో గాడ్ ఆల్వేస్ ఆన్ సీసీ కెమెరాలో చూసినట్టే ఉంటుంది. అందుకే నేను చేసే ప్రతి క్రియ దేవుడికి తెలుస్తుంది, నేను మాట్లాడే ప్రతి క్రియ దేవుడికి తెలుస్తుంది, నా లోపల ఇంటెన్షన్స్ కూడా దేవుడికి తెలుస్తాయండి. అందుకే జెన్యున్ గా చేయాలి, ఎప్పుడైనా కూడా జెన్యున్ గా హానెస్ట్ గా చేయాలి. వీ కెనాట్ చీట్ గాడ్. మనుషులకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి సమస్తము తెలుసు. వీ కెనాట్ చీట్ గాడ్.
దేవుని ఎప్పుడు కూడా చీట్ చేయదు. ఎందుకంటే కాపర్ల మీద దేవుడు బాగా నమ్మకం పెట్టుకుంటాడు. సేవకుల మీద ఆయన నమ్మకం పెట్టుకోకపోతే ఆత్మలను పంపించాడు, నమ్మకం పెట్టుకోకపోతే ఆత్మలను నిలబెట్టాడు. మళ్ళా సేవకులలో 2 రకాలు ఉంటారు. దేవుడి చేత నడిపించబడే సేవ ఒకటి ఉంటది, మళ్ళా మనుషుల చేత తయారు చేయబడ్డ సేవ. అంటే అపవాది కూడా సేవకులను తయారు చేస్తాడండి. ఎందుకు? ఈ సేవకులకు జెన్యూన్ గా సేవ చేసే సేవకులకు అపవాది కూడా ఒక సేవకుని తయారు చేసి ఈ జెన్యూన్ గా చేసే సేవను తొక్కివేయాలని చూస్తుంటా అంటాడు. సో ఇట్లా చాలా ఉంటాయి, చాలా కండిషన్స్ ఉంటాయి, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. జాగ్రత్తగా చేసుకోవాలి, ఆచితూచి చేసుకోవాలి. ఆయన సేవకులు ఏమైనా తప్పు చేస్తే 2 పనిష్మెంట్ గాడ్ దగ్గర నుంచి వస్తుంది, ప్లస్ మనుషుల దగ్గర నుంచి, అపవాది నుంచి, ముగ్గురు నుంచి పనిష్మెంట్స్ ఉంటాయి తప్పు చేస్తే, పాపంలో పడితే. సో చూద్దాము. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి. ఇప్పుడు ఒక కాపరికి 99 ఒక 10 గొర్రెలు ఇచ్చాడండి యజమాని. 9 గొర్రెల ఒకళ్ళలో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ కాపరి ఎలా వెతుకుతాడో సో దేవుడు కూడా అలా వెతుకుతాడు. తన గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించి. చూసారా అండి? సో వాళ్ళు కాపర్లు సరిగా కాపరు లేక చెదిరిపోతున్నారట, సేవకులు సరిగా చెదిరిపోతున్నారట. వాటిని అంతా కూడా దేవుడు వెతుకుతాడట, వాటిని తప్పిస్తాడట ఆ అగాధాల నుంచి. సో ఇప్పుడు మనకి ఈ ప్రేయర్ మీటింగ్ నడుస్తుందండి. సో ఇప్పుడు నాకు వేరే ప్రేయర్ మీటింగ్ కూడా దేవుడు కనెక్ట్ చేశాడు. వాళ్ళు చాలా డార్క్నెస్ లో ఉన్న వాళ్ళు. సో దేవుడు ఒక 10-15 మందిని అక్కడి నుంచి కనెక్ట్ చేపించి ఇప్పుడు వాళ్ళ గురించి కూడా, ఇప్పుడు మీ గురించి అయితే ఎలాగైతే బాధ్యతగా భారంగా ప్రార్థించడం జరుగుతుందో వాళ్ళ గురించి కూడా బాధ్యత భారంగా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు పంపించాడు ఇంకో 15 మందిని. సో వాళ్ళు కూడా ఇంకా డార్క్నెస్ లో ఉన్నారు, వాళ్ళు బయటికి తీసుకురావాలి. సో అందుకే ఒక కాపరి జెన్యున్ గా వర్క్ చేస్తే దేవుడే విస్తరింపచేస్తాడండి. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో దానికి దేవుడు చాలా పరీక్షలు పెడతాడు. ఈ 3 years లో నాకు చాలా పరీక్షలు పెట్టాడు, చాలా టెస్టుల గుండా నేను వెళ్లాల్సి వచ్చింది. చాలా చెప్పాలంటే కటిక పరీక్షలు. సో దెన్ గాడ్ ఓపెన్ ద న్యూ డోర్స్. ఆ పరీక్షలన్నిట్లలో పాస్ అయిన తర్వాత సో దేవుడు కూడా తన ఆత్మలను, తన యొక్క గొర్రెలను తప్పిపోనివ్వడండి. బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన యజమాని అండ్ కాపరి అండ్ గొర్రెలు చూస్తే రిలేషన్స్ చాలా బాగుంటదండి. సో చాలా బాగుంటది రిలేషన్. ముగ్గురు కనెక్టివిటీలో ఉండాలి. ఈ గొర్రెలేమో కాపరితో కనెక్టివిటీలో ఉండాలి, ఈ కాపరేమో దేవుడితో కనెక్ట్ ఉండాలి, అంటే యజమానుడికి కనెక్ట్ లో ఉండాలి. సో మనందరికీ యజమాని ఒకడే. ఇప్పుడు నేను మీకు కాపరి, సో మీరు దేవుడు మేపు గొర్రెలు. సో మీరు నాతో కనెక్ట్, నేను దేవుడితో కనెక్ట్. సో ఇలా ఉంటది అన్నట్టు లింక్. సో ఇలా నడుస్తే దేవుడి సేవ చాలా బాగుంటది. ఎందుకంటే ఐ విల్ కమ్యూనికేట్ విత్ గాడ్ ఏదైనా కూడా. ఇప్పుడు చూడండి, దేవుడు ఇజ్రాయేలీల ప్రజలను బానిసత్వం నుంచి విడుదల కలిగించడానికి మోషేని ఎన్నుకున్నాడు. మోషేని ఎన్నుకొని ఏదైనా మోషే ద్వారా దేవుడు మాట్లాడేవాడు, మోషే ద్వారా ప్రార్థనలు చేపించేవాడు. మోషేకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, అదే ఇన్స్ట్రక్షన్స్ ఇజ్రాయేల్ ప్రజల మీద ఫాలో అయ్యాడు. సో మోషేని ముందడ పెట్టి దేవుడు 10 లక్షల జనాన్ని నడిపించాడు, లక్షల మంది జనాలను మోషే వెనకాల నడిపించాడు. ఒక స్పెషల్ పవర్స్ ఇచ్చి, ఒక స్పెషల్ పవర్ అంటే ఆ మోషే కూడా ఏం చేసేవాడు, దేవుడితో కాంటాక్ట్ లో ఉండి, అయ్యా వీళ్ళకు ఆహారం కావాలట, వీళ్ళకు నాన్ వెజ్ కావాలట, వీళ్ళకు వాటర్ కావాలట, లేకపోతే వీళ్ళకు బట్టలు కావాలట, లేకపోతే వీళ్ళకు అది కావాలి ఇది కావాలని మోషే వెళ్ళి దేవుడి దగ్గర మొర పెట్టేవాడు. సో కాపరి లాగా ఉన్నాడు మోషే, దేవుడి దగ్గర మొర పెట్టేవాడు. అప్పుడు దేవుడు ఏం చేసేవాడు, ఇలా ప్రార్థించు, 2 చేతులు ఎత్తి ప్రార్థించు, అక్కడ బండ మీద కొట్టు నీళ్ళు వస్తాయి అని ప్రార్థించు, ఇట్లా ఇన్స్ట్రక్షన్, ఫుడ్ పెడతాను ఏ రోజు ఆ రోజే తినమను, రేపటిదాకా ఉంచుకుంటది కూలిపోతుంది, ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు మోషేకి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చేసి నడిపించేవాడు. సో దేవుడు ఏమనేవాడు, మోషే నేను నీతోటే మాట్లాడతా, నువ్వే రా పైకి, సో పైకి నువ్వే రా అని అనేవాడు. సో మీకు గుర్తుందో లేదో వచనంలో, కొండ కింది వరకు ఈ 10 మంది రావాలి, కొండ మీదికి మాత్రం నువ్వు ఒక్కడివే రావాలి. సో ఎప్పుడైనా దేవుడు ఒక పని అప్పచెప్తే అది వాళ్ళే చేయాలండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికి అప్పచెప్పద్దు. సో ఇప్పుడు నా దగ్గరికి మిమ్మల్ని పంపించారు కాబట్టి, దేవుడు నాకు కొన్ని పవర్స్ ఇచ్చాడు కాబట్టి అది నేనే వాక్యం చెప్పాలి, అది ఇంకోరికి ఇవ్వకూడదు. నేనే మీ అందరి గురించి బాధ్యతగా చెప్పాలి. ఎందుకంటే దేవుడి ఉగ్రత నేను చూడాల్సి ఉంటది. నేను నీకు ఇచ్చాను కదా బాధ్యత, నువ్వు ఇంకొకరికి ఎలా అప్పచెప్తావు, అంత నీ ఇష్టమేనా? సో అంతే, ఇదంతా గాడ్ ఇష్టంతో నడవాలి, నా ఇష్టంతో నడవకూడదు, మనుషుల ఇష్టంతో నడవకూడదు. సో నా చేతుల నుంచి కూడా ఈ సేవ తీసివేయాలని అపవాది చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు నా చేతిలో నుంచి కూడా. సో అవన్నీ కూడా మీకు నా ఎక్స్పీరియన్స్ లో చెప్తాను.
తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి, సో ఆయా జనులలో ఎక్కడెక్కడ నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయో వాటన్నిటిని తోడుకొచ్చి, ఇప్పుడు నాకు వచ్చి కనెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది దుబాయ్ నుంచి కనెక్ట్ అవుతున్నారు, ఖతార్ నుంచి కనెక్ట్ అవుతున్నారు, లేకపోతే యుఎస్ నుంచి కనెక్ట్ అవుతున్నారు, సింగపూర్, దుబాయ్, ఖతార్ అండ్ ఇంకొక దేశం నుంచి కనెక్ట్ అవుతున్నారు, కొంతమంది బెంగళూరు నుంచి కనెక్ట్ అవుతున్నారు, కొంతమంది ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి. సో అక్కడ నుంచి ఎక్కడెక్కడ జనాలు వాటి నుండి తోడుకొని వస్తున్నాడు దేవుడే. ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి, చూసారా, ఆయా దేశంలో నుండి సమకూర్చి, ఇప్పుడు నాకు ప్రేయర్ మీటింగ్ లో ఆల్మోస్ట్ 3-4 కంట్రీస్ నుంచి జాయిన్ అవుతున్నారు. సో ఆయా దేశంలో వాటిని సమకూర్చి, వాటిని స్వదేశంలోనికి వాటిని తెచ్చి, పర్వతంల వీధను వాగుల యొద్దను దేశముందున సకల కాపురపు స్థలమందును వాటిని మేపదను. సో ఒక మంచి దైవజనుడి దగ్గరికి కనెక్ట్ చేపిస్తుంటా అంటాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి దేవుడి యొక్క సేవ? దేవుడి యొక్క సేవలో అది సేవకుడే చేయాలండి. చాలా మంది కూడా కామెంట్స్ చేస్తుంటా అంటారు, ఆయన్నే వాక్యం చెప్పాలా, ఆయన్నే ప్రార్థన చేయాలా, ఆయన్నే బోధించాలా. అవునండి, అది దేవుడు అప్పచెప్పిన బాధ్యత. ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఇప్పుడు దేవుడు ఒక నలుగురిని ప్రేయర్ చేయమని పంపించాడు, అది చెప్పకుండా మనం ఇంకొకరికి ఇచ్చామనుకోండి, ప్రేయర్ చేయకుండా, అదేమవుతుంది, దేవుడి యొక్క ఉగ్రత చూడాల్సి వస్తుంది. నేను నీ దగ్గర పంపిస్తే నువ్వెవరివి ఇంకొకరి దగ్గర పంపించడానికి? వాళ్ళు నా గొర్రెలు, నీ మీద నమ్మకంతో నీకు పంపిస్తే నువ్వు చేయవా అని పనిష్మెంట్ వస్తుంటది. సో అందుకే ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ నాకు ఉన్నాయి. సో అందుకే నేను ఇలా అవుతున్నాను. సో ఈ విషయంలో కూడా నన్ను తప్పు పట్టిన వాళ్ళు ఉన్నారు. సకరమైన కాపురపు స్థలమందును వాటిని మేపెదను. సో దేవుడే తీసుకొచ్చి మంచి దైవజనుడు కనెక్ట్ చేపించి దేవుడు మేపిస్తుంటా అంటాడు. అందుకే ఎంత హానెస్ట్ గా ఉంటే అంత సేవ విస్తరింప జరుగుతుంది. సో వచ్చే కొంతమందికైనా కూడా మనము మంచిగా నీట్గా చేసుకోవాలి సేవ. ఎప్పుడైనా కూడా ఒక్క ఆత్మ కూడా ఇంపార్టెంట్ అండి. సేవలో ఒక్క ఆత్మ కూడా ఇంపార్టెంట్. ఒక్క ఆత్మను కూడా మనం పట్టించుకున్నప్పుడు దేవుడు నమ్మి 10 ఆత్మలు ఎట్లా ఇస్తాడు? 10 ఆత్మలు వచ్చినప్పుడు 10 ఆత్మల గురించి నువ్వు బాధ్యతగా లేనప్పుడు దేవుడు 100 ఆత్మలను ఎప్పుడు ఇస్తాడు? సో నువ్వు 10 ఆత్మల మీదనే నువ్వు భారం కలిగి ఉండట్లేదే, 100 ఆత్మల మీద ఎలా భారం కలిగి ఉంటావు? ఒక్క ఆత్మ మీదనే నీకు బాధ్యత లేదే, ఇంకా 10-15 ఆత్మలు కనెక్ట్ చేస్తే నీకేం బాధ్యత ఉంటది? అర్థమవుతుందండి. ఇప్పుడు మన సేవ కూడా ఒక్కరితోటే స్టార్ట్ అయింది స్టార్టింగ్. సో అలా మెల్లిమెల్లిగా నా పనిని చూసి దేవుడు ఇంటెన్షన్ చూసి, ఆ బిహేవియర్ని చూసి, ఆ క్యారెక్టర్ని చూసి కొన్ని పరీక్షలు కూడా పెడతాడు. ఆర్థిక సమస్యలు తీసుకొస్తాడు, అనారోగ్య సమస్యలు తీసుకొస్తాడు, కొన్ని ఇరుకులు ఇబ్బందులు తీసుకొస్తాడు. అయినా సేవ వదిలేస్తున్నాడా లేకపోతే ఆ సేవను పట్టుకొనే ఉన్నాడా అనేది ఇది కూడా గమనిస్తాడు దేవుడు. సో ఇలాంటి పరీక్షలు కూడా కాపర్లకు వస్తుంటా అంటే కొన్ని పరీక్షలు తీసుకొస్తాడు. ఏంటిది, మనీ కోసం చేస్తున్నాడా, ఫేమ్ కోసం చేస్తున్నాడా, లేకపోతే నా గ్లోరీ కోసం చేస్తున్నాడా? ఇలాంటి పరీక్షలు అన్ని కూడా పెట్టాడు నాకు ఇప్పటి వరకు దేవుడు. సో సకలమైన కాపరకు స్థలమందును వాటిని మేపెదను, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. చూసారా అండి, వాళ్ళు ఎవరైతే మంచిగా మేపుతారో వాళ్ళ దగ్గరకట ఏం చేస్తారట, కనెక్ట్ చేపిస్తాడు. డివైన్ కనెక్షన్. ఏ ఒక్కరోజు కూడా మిమ్మల్ని తీసుకురమ్మని నేను అనలేదు, ఎప్పుడు కూడా ఎవరిని కూడా తీసుకురాని అని. నేను ఒకటే అడుగుతా, అయ్యా నీ కృప ఎక్కడెక్కడ ఉందో, ఎక్కడెక్కడ నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయో, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 దిక్కులా కూడా ఎక్కడ నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయో, ఎక్కడైతే బలహీన పడిపోతున్న ఆత్మలు ఉన్నాయో, ఎక్కడైతే శక్తి లేకుండా ఉన్న ఆత్మలు ఉన్నాయో, నరకానికి పొలిమేరలో తిరుగుతున్న ఆత్మలు ఉన్నాయో, మీరే తీసుకురండి ప్రభు అని ప్రార్థిస్తాను. మీ కృప ఎంతమంది మీద ఉంటే అంతమందిని తీసుకురండి. ఒకరుంటే ఒక్కరు పర్లేదు, 10 మంది ఉంటే 10 మంది పర్లేదు, 20 ఉంటే 20 పర్లేదు, ఎంతమంది మీద మీ కృప ఉంటే అంతమందిని తీసుకురండి. ఎందుకంటే దేవుడే తీసుకొస్తాడు. డివైన్ కనెక్షన్ ఇదంతా కూడా. దేవుడు ఒక కాపర్ని, ఒక సేవకుడిని తయారు చేసి ఎక్కడెక్కడ ఆ సేవకుడికి సంబంధించిన మిగతా ఎవరెవరి దగ్గరికి వెళ్తే ఏ ఆత్మను పంపిస్తే కరెక్టో ఆత్మనే పంపిస్తాడు. ఇప్పుడు మనుషులు తీసుకొచ్చారు అనుకోండి, వాళ్ళు వచ్చి చెడగొట్టిపోతారు. అదే దేవుడు తీసుకొచ్చిన ఆత్మ ఎప్పుడు కూడా చెడగొట్టిపోరండి, వాళ్ళు ఇంకా బాధ్యతగా ఉంటారు. నేను మంచి మేతగల చోటిని వాటిని మేపదను, ఇజ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. సో వాళ్ళ మంచి స్థలముల మీద దేవుడు ఏం చేశాడట, కూర్చోబెడతాడట. అందుకే తన ఆత్మలను నశించిపోనివాడు దేవుడు, తన ఆత్మలను బక్కచిక్కిపోనివాడు. సో ఒక సేవకుడు సరిగా పని చెప్పితే ఇంకో సేవకుడిని తయారు చేస్తూనే ఉంటాడు, ఇంకో సేవకుడిని తయారు చేస్తాడు. ఇందులో 10 మందిలో ఎవరు జెన్యున్గా ఉన్నారో దాన్ని దేవుడు పిక్ చేస్తాడు. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును.
అంటే వాటికి మంచిగా మేపి మంచిగా ఇక అన్ని రకాలుగా సుఖంగా చూసుకుంటాడు దేవుడు. ఇజ్రాయేలీల పర్వతం మీద బలమైన మేత గల స్థలమందు అవి మేయును. మంచి మేత గల సంఘానికి దేవుడు పంపించి, అందుకే ఫీడింగ్ అంటున్నాను కదా, ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సంఘంలో. వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ సంఘంలో. వాక్యాన్ని ఎక్కువగా బోధించాలి, వాక్యంలో మర్మాలు బోధించాలి. వాక్యము ఎంతగా బోధిస్తే ఎంతగా వింటుంటా అంటే అంతగా మనకి ఏమవుతుందంటే శక్తి వస్తుంటా ఉంటది, ఆత్మకు శక్తి వస్తుంటా ఉంటది. బలహీన పడుతున్న ఆత్మ బలపరుస్తుంది. ఎప్పుడు బలపరుస్తుంది అంటే వాక్యం విన్నప్పుడే బలపరుస్తుందండి. సో వాక్యం వినకుండా ఎన్ని ప్రార్థన చేసినా కూడా అది వ్యర్థము. ఆ ఆత్మ బలపడేదే వాక్యము ద్వారా. అందుకే ప్రతిరోజు వాక్యం వినాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. అదే మేత గల స్థలమందు అవి మేయును. దీన్నే మేపడం అంటే. ఇప్పుడు అర్థమవుతుందా అండి దేవుడు యొక్క సంఘాన్ని ఎలా మేపుతున్నాడో, దేవుడు ఎలా కాస్తున్నాడో. సో ఇలా ఉంటుంది అన్నట్టు దేవుడి యొక్క సేవ, దేవుడి యొక్క సేవకులు, దేవుడి యొక్క సంఘము, దేవుడి యొక్క కాపర్లు, దేవుడు ఇలా తయారు చేసుకుంటాడు. ఇందులో కొత్తలో నమ్మకంగా కొన్ని పని చేస్తారు, కొంతమంది మధ్యలో తప్పిపోతారు, కొంతమంది మధ్యలో వదిలేస్తారు, కొంతమంది భారం పెరిగి ఏంటి కష్టాలు పెరిగి ఇక అష్ట కష్టాలు పడి వాళ్ళు ఆపివేస్తారు. కొన్ని అపవాది పెట్టే శోధనలు తట్టుకోలేక ఆగిపోవడం జరుగుతుంటది. చాలా ఉంటదండి, చాలా పరీక్షలు ఉంటది. కత్తితో సాములాగా ఉంటది. ఒక ఒక సర్కస్ కంపెనీలో ఒక వ్యక్తి ఇటు ఫోల్ అటు ఫోల్ కట్టుకొని మధ్యలో రూఫ్ వేసుకొని నడుస్తాడు చూసారా, కట్టె పట్టుకొని. సో అలాగే ఉంటది. ఎందుకంటే ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ఇమ్మీడియట్ గా పనిష్మెంట్స్ వస్తాయి. ఏదైనా తప్పుడుగా ఆలోచించిన, తప్పుడు ఇంటెన్షన్స్ వచ్చిన మనకు అది నెగిటివ్ గా వెళ్ళిపోతుంటా ఉంటది. అంతే కదండి. ఒక 30-40 సంవత్సరాలు బాధ్యతగా కట్టుకున్న సంఘము ఒక్క చిన్న పొరపాటు జరిగినా కూడా ఒక పేక ముక్కలాగా ఆ సంఘం కూలిపోతుంటది. ఒక నెగిటివ్ స్ప్రెడ్ అయిందంటే ఆ సంఘానికి రావడం మానివేస్తారు. సో అలా ఉంటుంది. సేవకుడికి ఉండాల్సిన సేవకుల కష్టాలు ఉంటాయి, విశ్వాసులకు ఉండాల్సిన కష్టాలు విశ్వాసులకు ఉంటాయి. సో దేవుడు కూడా ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని నడిపిస్తుంటా అంటాడు సంఘాన్ని. సో అందుకే ఏ దైవజనుని కూడా మనము తప్పు చెప్పొద్దండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ బట్టి దేవుడు నడిపిస్తుంటాడు. సో గాడ్ బ్లెస్ యు. విల్ కంటిన్యూ టుమారో. సో నజరుడైన యేసయ్య చాలా గొప్ప గొప్ప వాక్యాలు మాకు బయలుపరుస్తున్నారు. ఒక సేవకుడిని మీరు ఎలా తయారు చేస్తారు, సేవ ఎలా ఉంటుంది, సేవ ఎలా విస్తరిస్తుంది. సో ఇవన్నీ కూడా మాకు బయలుపరిచారు. ఇలాంటి రూల్స్, రెగ్యులేషన్, కండిషన్స్ అన్ని కూడా మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు అయ్యా. విన్న వాళ్ళలో మీ చిత్తము ఇంకెవరికైనా సేవ చేయాలని ఉంటే అయ్యా, ఈ ఈ ప్రకారంగా సేవ చేయగలిగే శక్తిని బిడ్డలకు దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you, brother.